ఎంత కమ్మగా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇప్పుడైతే మనం ప్రాజెక్ట్లోకి వెళ్దాం. ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ లింక్ ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ సింపుల్గా మీరు ఫోటో రీప్లేస్ పెట్టడమేనా. నేనైతే లిరికల్ మొత్తం ఇచ్చాను. ఒకసారి ఫాంట్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు సింపుల్గా ఇలాగ ఉంటుంది కదా. ఇప్పుడు టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్కి వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, అక్కడ మీరు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా నేనైతే ఈ ఫాంట్ సెలెక్ట్ చేస్తాను చూడండి. సెలెక్ట్ చేసి టిక్ మార్క్ ఇస్తాను. టిక్ మార్క్ ఇస్తే ఇలాగ సెట్ అయిపోతుంది. లేదంటే నేను డిస్క్రిప్షన్ లింక్ దాన్ని పెట్టుకోండి. నేనైతే దాన్నే పెట్టాను. ఇలా సింపుల్గా తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఏం లేదు, ఎండింగ్కి వస్తే ఇక్కడ ఇమేజ్ ఉందా, ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ని ఓపెన్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా మీకు నచ్చిన ఇమేజ్ పెట్టుకోండి. సింపుల్గా నేనైతే ఒక ఇమేజ్ పెడతాను చూడండి. ఇప్పుడు సింపుల్గా ఈ ఫోటో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ చేస్తాను. ప్లస్ ఐకాన్ చేస్తే సింపుల్గా ఎడిట్ అయిపోతుంది. మీరు దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్ ట్రిక్ చెప్తాను. మీకు ఇక్కడ ఒక వెండింగ్ లైన్ ఇస్తాను. దాన్ని మీరు కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ బ్లాక్ కలర్లో మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. మీకు ఒకసారి చూడండి, ఇలాగా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే బ్లాక్ కలర్ పెడతాను. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, దాన్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ రెడ్ కలర్లో ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కలర్ను దాన్ని క్లిక్ చేసి సింపుల్గా మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. సరే, మీకు ఇక్కడ ఈ యానిమేషన్ దాన్ని క్లిక్ చేసి రెడ్ కలర్ పెట్టినాం కదా, రెడ్ కలర్లో మీరు ఒక కలర్ చేంజ్ చేయాలంటే సింపుల్గా ఇలాగ తీసుకొచ్చేయండి. సింపుల్గా తీసుకొచ్చిన తర్వాత మీరు వైట్ కలర్లో చేంజ్ చేసుకోండి. ఇలా సింపుల్గా వైట్ కలర్ చేంజ్ చేసుకొని సింపుల్గా ఎడిట్ అయిపోతుంది. లేదంటే దీంట్లో కూడా చేసుకోవచ్చు. సింపుల్గా ఇలాగ చేసుకున్న తర్వాత ఇలాగ మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. సింపుల్గా మీకు నచ్చినంత రేషియోలో ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ ఎక్కడ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సింపుల్గా మీకు నచ్చిన రేషియోలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.